ఎవరెన్ని అడ్డంకులు సృష్టించిన ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ సీటు బీఆర్ఎస్ దేనని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. అధికార బలంతో చైర్మన్ ఎన్నికను స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆపాలని చూస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ నాయకులు ప్రజలు దీన్ని సహించరని హెచ్చరించారు. గత 50 రోజుల నుంచి నడుస్తున్నటువంటి ఈ యొక్క ఎపిసోడ్ ఏదైతే ఉందో, 16వ తారీఖు నాడు ఎన్నికలు పెట్టడం జరిగింది. ఆ రోజు గొడవ చేసి కాంగ్రెస్ వాళ్ళు డిస్టర్బ్ చేస్తే పోస్ట్పోన్ చేయడం జరిగింది. మళ్ళీ 17వ తారీఖు పొద్దున్నే పెడితే ఆ రోజు కూడా కాంగ్రెస్ వాళ్ళు మా అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి కిడ్నాప్ అయిందని చెప్పి గొడవలు చేసి ఆనాడు ఎన్నికల సందర్భంగా కోర్టుకు పోయి స్టే తీసుకురావడం జరిగింది. ఆ స్టే వచ్చిన తర్వాత మళ్ళీ 3 కౌన్సిలర్ల మీద మేము కోర్టు వాళ్ళు స్టే తెస్తే అది వెకెట్ చేయించి రిట్ వేసి 25 రోజుల్లోపనే కేసు కొట్టేపించి గవర్నమెంట్కు పోయినటువంటి సందర్భం. గవర్నమెంట్ నుంచి ఎన్నికల కమిషనర్ కూడా పోవడం జరిగింది. అక్కడి నుంచి వాళ్ళు డేట్ ఫిక్స్ చేసి ఎల్లుండి 4వ తారీఖు నాడు పెట్టడం. గత 50 రోజుల నుంచి నడుస్తున్నటువంటి